ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని రోజులు చాటుగా పాడిన పాటలు ఇప్పుడు అందరి ముందు పాడండి అత్తయ్య. వద్దమ్మా, నాకు భయం. అంటే ఇంట్లో పాటలు కూడా పాడుతున్నావా? లేదత్తయ్యా, ఏదో నోటికొస్తే అలా అంటాను తప్ప ఎప్పుడు పైకి పాడలేదు. నువ్వు పాడకుండానే వాళ్ళకి వినిపిస్తుందా? ఇంట్లో పాటలు డాన్సులు నాకు నచ్చవని నీకు తెలుసు కదా. అయినా పాట పాడడం కూడా పాపం అన్నట్టు మాట్లాడతారు. అసలు అమ్మలో ఇలాంటి టాలెంట్ ఉందని నాకు కూడా తెలీదు. పాడండి అత్తయ్య. నానమ్మా, నువ్వు అలా భయపెట్టకు, ఒకసారి పాడనివ్వు. అమ్మమ్మ గారి మౌనం సగం అంగీకారమే. పాట పాడండి అత్తయ్య. ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డం చూసిన వాళ్ళు మీ గొంతు ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోద్దత్తయ్య. మీకోసం కాకపోయినా మా అందరి కోసమైనా పాడండి. ప్లీజ్ అత్తయ్య, పాడండి. అవునమ్మా, పాడమ్మా. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మానవ వధువులకు. ముత్యాల హారతులు ముదితలివ్వరే, ముచ్చట గొలిపే మా శివ పార్వతులకు. భాగ్యం, వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళు. నిదానంగా ఒక్కొక్కళ్ళని గుప్పెట్లోకి తెచ్చేసుకుంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే దీంతో ఇది ఇంట్లో స్థిరంగా నిలబడిపోతుంది. ఏంటోయ్ తెగ మురిసిపోతున్నావు? నీ గొంతు నలుగురికి వినపడిందనే, లేక అందరి ముందు పాట పాడావనా? రెండు కాదండి, అత్తయ్య గారి ముందు ధైర్యంగా పాట పాడాను కదా, అందుకు. సావిత్రి, నువ్వు మరీ ఇంత అల్ప సంతోషివా? అంటే పాట పాడటం అత్తయ్యకి ఇష్టం ఉండదు. అలాంటిది పాట పాడుతున్నంతసేపు ఎక్కడా మధ్యలో ఆపలేదు. అంటే అది మామూలు విషయం కాదు కదండి. కానీ ఈ క్రెడిట్ మొత్తం మన ఇద్దరి కోడళ్ళకి, నా కొడుక్కి ఇవ్వాలి. అవునండి, అదైతే నిజమే. నేను పాడే కోని రాగాలు విని అందరి ముందు పాడేలా చేశారు. మొత్తానికి సావిత్రి అన్న పేరు పెట్టుకున్నందుకు, నటనలో టాలెంట్ లేకపోయినా సింగింగ్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.